అంటే ఇది కూడా తమిళనాడు వంటేనా అంటావు? ఇది కూడా తమిళనాడు కూడా చాలా ప్రసిద్ధి చెందిన వంటకము. కదా సుబ్బు, నువ్వు ఏదంటే నేను కూడా అదే అంటాను. తెడ్డం అంటే తెచ్చిపోమంటే బతిపోమంటే ఇంట్లో పిలుస్తుంది రజ్మోగ్ కదా. ఓకే, ఆపమంటే ఆపేస్తాను. శ్వాస కూడా ఆపేస్తాను. బాబు నాయన ముందు బాణలు దీని మీద పెట్టుకో. ఓకే, వెలిగించుకో. తీసుకో, అక్కడ సామాన్ తీసుకో. ఇది ప్రధానమైనది, ఇక్కడ పెట్టుకో. ఒక చుక్క దాంట్లో నూనె వేసుకో. దీంట్లో ముందుగా ఏం చేస్తామంటే మినపప్పు వేయి. అలాగే ఎండుమిరపకాయలు కూడా చితి వేసి దాంట్లో వేయి, లేదా గ్రైండ్ అలాగే వేసినా పర్లేదు, ఎందుకంటే గ్రైండ్ చేస్తాం కనుక. వేసుకో. పసుపు కూడా వేసుకో. దాంట్లో మిరియాలు కూడా వేయి, పర్లేదు. మిరియాలు. అవును బాబాయ్, ఇదేదో ఐటమ్ పేరు ఏదో అన్నావు. కేరై మలకోటల్. తమిళనాడులో బాగా ఫేమస్. మలకోటల్ తమిళనాడులో చాలా ఫేమస్ ఐటమ్. వేగిన చూడు, వేగితే ఆపేయాలి. మిక్సీ తీసుకో చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే అది బాగా వేడిగా ఉంది కనుక యాజీ తీసి వేయడం కాకుండా ఈ కొబ్బరి దాంట్లో వేసేయి. కొబ్బరి, జీలకర్ర కూడా వేయి దాంట్లో. ఇప్పుడు ఇది కూడా దాంట్లో వేసి అది దాన్ని చక్కగా ముద్దగా తయారు చేసి తీసుకురా. ఓకే, అర్థమైందా? ఓకే బాబాయ్. సుబ్బలక్ష్మి, నేను వచ్చేంత వరకు ఈ గీత నువ్వు దాటకు, అర్థమైందా? ఫస్ట్ వెళ్ళవయ్యా, వెళ్ళు. వాడు వచ్చేలోపుగా దీన్ని షిఫ్ట్ చేసేద్దామా సబ్ ఇంగ్లీష్ లోకి. ఏంటి లేకుండా ఏంటి ఆ పనేంటి? నువ్వు అడిపోతాడే. ఎందుకలా అరుస్తావు? దాన్ని అక్కడ పెట్టి. అసలే ఇంత పెద్ద పెద్ద బరువులు మోస్తున్నావు, ఉట్టిదాని కూడా కాదు. నువ్వు ఏ వరకు బాబాయ్, నేను లవ్ చేసిన ఒక వ్యక్తితో నువ్వు ఇలాంటి బరువులు మోయించకు. అసలే నువ్వు ఎవరు నువ్వు? సుబ్బలక్ష్మి. ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? ఒట్టిదాని కాదంటే అర్థం తెలుసా? ఏమి లేదు కానీ నువ్వు వివరించక దేశాలకు కానీ చెప్పు, ఇది పట్టించుకొని వచ్చా. ముందు దాన్ని సబ్ ఇంగ్లీష్ లోకి మార్చు. తీసుకో. దాని మీద ఏం చేస్తావు అంటే కొత్తిమీర చల్లు, కొబ్బరి కూడా చల్లు. వెరీ గుడ్. దాన్ని ఆ పక్కన పెట్టుకో. ఇప్పుడు ఆ బాణాలు తీసేయి. ఎదురుగుండా ఉన్న గిన్నె దాని మీద పెట్టుకో. వెలిగించు. స్టవ్ మూతి మంట తక్కువ పెట్టుకో. అర్థమైందా? దాంట్లో నీళ్ళు పోయి, దాంట్లో పాలకూర వేయి. ఇది బాగా సన్నగా తరిగిన ఏంటది? పాలకూర. కలుపు. పసుపు వేయి, చిటికెడు పసుపు వేయి దాంట్లో. ఆకుకూర ఏమిటంటే వేయగానే గిన్నె నిండిపోయినట్టు అనిపిస్తుంది. కొంచెం మగ్గిన తర్వాత ఏమవుతుంది? అంతే అవుతుంది. అది సంగతి. అయ్యో, అప్పుడే ఇంత అయిపోయింది. కాస్తంత బాగా మాగని. అది మాగిన తర్వాత అప్పుడు ఈ ఉడికిపోయిన పెసరపప్పు దాంట్లో వేయాలి. మగ్గిందా ఆకు కాస్త? ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్నాం చూడు, ఆగింది దీని మీద పెట్టి మళ్ళీ పెట్టుకో. దీని మీద ఇది వెలిగించు. మగ్గిందా చూడు పాలకూర, బాగా మగ్గింది. ఈ ఉడికిపోయిన పెసరపప్పు దాంట్లో వేయి. మిక్సీలో చేసుకొచ్చావు చూడు, ఇది కూడా దాంట్లో వేయి. ఆ మిక్సీలో కూడా కాసిన నీళ్లు పోసి ఆ కడిగిన నీళ్లు కూడా దాంట్లో పోయి. ఇప్పుడు బాగా కలుపు. మంట బాగా తక్కువగా అలాగే పెట్టించు. ఇప్పుడు దీంట్లో తిరుగుమాత వేసుకోవాలి. నూనె దీంట్లో. దాంట్లో 1.5 స్పూన్లు ఉప్పేయి.
పాలకూరలో సహజంగానే కొంచెం ఉప్పు ఉంటుంది, అందుకని దీంట్లో ఉప్పు ఎక్కువగా వేసుకోనక్కర్లా. సరే, అది అలా ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపుగా దీంట్లో తిరుగుమాత ఏర్పాటు. ఆ ప్లేట్ తీసుకో, ఇది అక్కడ పెట్టేయి. నూనె వేడి కింద వెయ్యి, ఆవాలు వెయ్యి. ఇప్పుడు చిట్టపడలాడుతుందంటే నూనె వేడెక్కినట్టే లెక్క. శనగపప్పు, మినపప్పు కూడా వేయి. ఇంగువ, కరివేపాకు. ఓకే, చాలా అయిపోయిందిరా. ఇది వేరే కందిపప్పు వాటితో కూడా చేయొచ్చు, కానీ పెసరపప్పుతో చేస్తేనే దాని టేస్ట్ బాగుంటుంది.